అయితే ఇప్పుడు హైకోర్టు ఇప్పుడు సీఎస్‌కి కూడా చెప్పడం జరిగింది. అన్నీ జరిగినప్పటికి కూడా ఇక్కడున్న నాయకులు కావచ్చు, ఇక్కడున్న అధికారులు కూడా ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం. ఆయనే ఇప్పుడు వ్యక్తిగతంగా హైకోర్టు ఏమి అతన్ని తీసేయమన్నదో ఏమిటో మనం ఆర్డర్ చూడకుండా చెప్పకూడదు. హైకోర్టుకి రికమెండ్ చేసే అధికారం ఉంది. ఒకరు తప్పు చేస్తున్నారు రికమెండేషన్ కూడా వీళ్ళు పట్టించుకోకపోతే దాని కాన్సిక్వెన్స్ ఇప్పుడు ఎవరికి ఇచ్చి ఉంటాడు డైరెక్షన్ అతను మనకి చీఫ్ సెక్రటరీకి ఇచ్చి ఉంటాడు. చీఫ్ సెక్రటరీ పట్టించుకోకపోతే దాని కాన్సిక్వెన్స్ చూడండి ఏమవుతుందో. మేము మాట్లాడుతాం అధికారులు రాజకీయ నాయకులు ఇద్దరు ఒకటే మాట ఎట్లా మాట్లాడతారు. రాజకీయ నాయకులు చెప్పింది అధికారులు చేయాలి. అధికారులు కూడా కోర్టుకి అట్లా మాట్లాడతారా? అలానే ఉంది కదా ఇప్పుడు అలానే మాట్లాడండి. ప్రజల్లో వాళ్ళు ఏ అధికారి కూడా నాకు తెలిసి పేపర్లో కానీ ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వరు. అదంతా కూడా ఏంటంటే వాళ్ళు సైలెంట్గా అట్లా ఒక దైవాంశ సంభూతుల్లాగా వాళ్ళు అంతా కూడా ఇట్లా ఏదో మెడిటేషన్లో ఉండి వాళ్ళు చెప్తే ఎప్పుడైతే ఎవరైనా చెప్పాల్సిన వాళ్ళు చెప్తే వాళ్ళు నిద్రలోకి వెళ్ళి అట్లా బయటకు లేచి సుషుప్తి స్థితి నుంచి బయటకు వచ్చి అప్పటికప్పుడు అట్లా చేసేసి మిగతా టైంలో అంతా కూడా ఒక మౌనవ్రతంలో ఉంటారు. ఓకే, ఇప్పుడు ఏవి రంగనాథ్ గారు కూడా ఆయన క్షమాపణలు కోరుతూ క్షమాపణ కూడా కోరడం జరిగింది. ఆ క్షమాపణ కూడా హైకోర్టు సంతృప్తిగా లేదు అనేటట్టుగా క్షమాపణ అనేది మామూలు ముఖస్థుతి క్షమాపణ ఉంటుంది, హృదయంలో నుంచి వచ్చే క్షమాపణ ఉంటుంది. ఒక హైకోర్టు లోపల ఒక న్యాయమూర్తి ఆ క్షమాపణ ఎంత కరెక్టో రాంగో అసెస్ చేసుకోలేనంత అమాయకులు కాదు కదా. అందుకని రాజ్యాంగపరమైన అధికారంలో రాజ్యాంగం చేత అంటే అతను నియమింపబడిన ఒక హైకోర్టు న్యాయమూర్తికి ఉన్న నాలెడ్జ్ కంపేర్ చేస్తే మనకున్న పరిధిలో ఉన్న వాళ్ళ నాలెడ్జ్కి తేడా ఉంటుందా లేదా? ఇప్పుడు నేను హైకోర్టు జడ్జి కాదు కదా, ఆయన దగ్గర ఫైల్ ఉంది. ఆ ఫైల్ని చూసి ఏ దృష్టిలో చూస్తారు ఆయన? రంగనాథ్ మంచోడా లేకపోతే ఇంకోరు కరెక్టా రాంగా అని చూడరు. ఈ యొక్క నా ముందరున్న కేసులో వాస్తవాలు ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, లా ఉందా లేదా, ఇది ఏమన్నా చట్టపరమైన ఉల్లంఘన జరిగిందా, రాజ్యాంగపరమైన ఉల్లంఘన జరిగిందా? ఉల్లంఘన జరిగితే ఆర్డర్ని సెటిస్ఫై చేస్తారు. ఉల్లంఘన జరిగింది అని తెలిసినాక మళ్ళీ నువ్వు ఉల్లంఘన చేసావు అనుకో, అప్పుడు ఏం చేయాలి అంటే హైకోర్టు అందరు వీళ్ళ గొప్పతనాలు చూసుకుంటూ చేతులు ఇలా కట్టుకుని ఉండాలా? అది అందుక రాజ్యాంగంలో హైకోర్టు యొక్క పాత్ర. హైకోర్టు అట్లా ఉండనక్కర్లేదే. కాబట్టి జనరల్గా మాట్లాడచ్చు అవన్నీ. ఇప్పుడు వాళ్ళు చేస్తారు పోనీ, ఇప్పుడు ఎవరెవరైతే ఇంటర్వ్యూలు చేస్తారు అంటున్నావు కదా రాజకీయ, వాళ్ళని ఒక అఫిడవిట్ వేయమనండి, దాని కాన్సిక్వెన్స్ చూస్తారు వాళ్ళు. కాన్సిక్వెన్స్ ఇప్పుడు డిఫెండ్ చేయడానికి నేను ఇందాక చెప్పా, 1000 మందికి భోజనం పెట్టాడు, విద్యాదానం చేశాడు, కానీ ఒక్క మర్డర్ చేశాడు. రెండు వేరు. ఈ జరిగిన ఈ కోర్టులో ఆ ఆర్డర్ వాయిలేట్ అయినప్పుడు నువ్వు వాయిలేట్ అయింది అని చెప్పి నీకు వార్నింగ్ ఇచ్చినాక నువ్వు దాన్ని సరిదిద్దుకుంటావా లేదా? క్షమాపణ చెప్పావు అంటే ఊరికే ముఖస్తుతి క్షమాపణ జరగదు. నువ్వు చేయాల్సిన క్షమాపణ ఏంటి? హృదయపూర్వం చేయాలి. ఒకసారి ఆర్డర్ వచ్చినాక సెకండ్ కంటెంప్ట్ పడినాక కూడా నువ్వు రియలైజ్ కావట్లేదు. మేబీ నీ ఇంటెన్షన్ చాలా కరెక్ట్ ఉండొచ్చు. నువ్వు పాపము నీకు డాక్టర్ చేయాల్సిన పని ఉంటుంది, హార్ట్ ఎవరికో హార్ట్ ప్రాబ్లం వచ్చింది, అరే నీకు గుండె నొప్పి ఉంది కదా అని చెప్పి నువ్వు చక్కగా ఒక కత్తి తీసుకొని చేయకూడదు. అలాగే ఇప్పుడు వస్త్రశిల్పి ఉంటాడు, టైలరింగ్ చేసేవాడు, అతనికి కుట్టడం వచ్చు, డాక్టర్కి కుట్టడం వచ్చు అని చెప్పి డాక్టర్ చేసే పనిని టైలర్ గారు కుట్టకూడదు గుండెని. కాబట్టి ఎవరి పరిధి, ఎవరి లిమిటేషను ఎక్కడుందో అట్లనే డాక్టరు టైలర్ లాగా నా వస్త్రాలు నేయలేడు, కుట్టలేడు. కాబట్టి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు ఉండాలి, ఎవరు లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. ఎవరైనా కూడా అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? రాజ్యాంగ నిర్మితమైన ఒక శాసనం. అది దాన్ని నువ్వు దాటడానికి ఉల్లంఘించడానికి లేదు. అది న్యాయవాది అయినా, ప్రెస్ అయినా, సినిమా వాళ్ళైనా, అపోజిషన్ అయినా, జడ్జిలైనా, ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా కూడా ఉల్లంఘించడానికి లేదు. ఇప్పుడు చూడండి, మొన్న ఏదో కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి నీట్ ఎగ్జామినేషన్ గడబడి జరిగింది. ప్రొటెస్ట్ చేయడం కరెక్ట్, రాజ్యాంగపరంగా కరెక్ట్.
కానీ ఆ ప్రొటెస్ట్ లోపల జరిగిన విషయాలు ఏంటి? భారతమాత నీకు ఎంతమంది మొగుళ్ళు, నీ యొక్క ఉద్దేశం ఏంటి, నువ్వు అక్కడ మాట్లాడింది ఏంటి? ఇండియన్ ఆర్మీ గో బ్యాక్. నీకున్న ఉద్దేశము నీటిని సంస్కరించాలనుకున్న వాడివి అక్కడ మాట్లాడింది ఏమిటి? కాబట్టి ఈ రెండు కరెక్టా? ఏదైతే ఈ సంబంధించిన ఈ విషయంలో మనకి ఏం నేర్చుకోవాలంటే ఒక అధికారిగా కావచ్చు, ఒక ఏదైతే ఒక సంస్థగా కావచ్చు, హైడ్రా సంస్థ అయినా ఇంకా సో అండ్ సో సంస్థలు కూడా మన కాడ ఉన్నాయి. వాళ్ళు కూడా ఇలాంటి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. సో వాళ్ళకి లీగల్గా కొన్ని ప్రొసీడ్ తెలియకపోవచ్చు. వీటి వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటే? మొదటిది, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. ఓకే. ఫస్ట్ తెలియదు కానీ నేను అధికారం నడిపిస్తానంటే రెండో తప్పు. మూడోది ఈ లెసన్లో నుంచి నేర్చుకోవాల్సిందంటే ప్రజలు జాగ్రత్తగా ఉండి విషయాలని పరిశీలించి అత్యంత జాగ్రత్తగా ఉండే బాధ్యత. ఇప్పుడు చాలా విషయాల్లో చాలామంది ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. ఒక లేక్ని అంటే ఒక నీటి ఆధారాన్ని కాపాడుకునేటప్పుడు వాళ్ళు కడతా ఉంటే మనమేమనుకుంటారు, జనరల్ ప్రజలు ఏమనుకుంటారు, ఈయన ఎంత గొప్పగా లా వైలేట్ చేశాడు, 1000 కోట్లు సంపాదించేశాడు, హ్యాపీగా ఉన్నాడు అనే భావనలోకి వెళ్ళి బయటికి రావాలి. ఒక తప్పు జరిగినప్పుడు విజిలెన్స్లో ఉండాలి. ప్రతివాడు కూడా పౌరుడు, ఎవడైనా కూడా పౌరుడు అది నేర్చుకోవాలి. ఇది అన్యాయం జరుగుతుందని. ఇప్పుడు సివిల్ సొసైటీస్ అన్నీ కూడా చాలా మటుకు ఏదో ఒక రాజకీయ ఉద్యమంలో ఉన్నాయే కానీ నిజమైన పౌరుల గురించి ఆలోచించే వ్యవస్థలు తగ్గినాయి. ఇప్పుడు మీరు ఎవరైనా ఛానల్స్ కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, సింపతి అండ్ డోంట్ టేక్ సైడ్స్. వీళ్ళు కరెక్ట్, తప్పు జరిగితే తప్పు అని చెప్పండి. తప్పు జరగలేదు 100% సింపతి అండి. ఒక ఆర్డర్ వచ్చినప్పుడు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అధికారులు. ఫస్ట్ ఆ పరిస్థితి రాకూడదు. ఇప్పుడు లేక్స్ను కాపాడుతా అన్నావు, ఆ పరిస్థితికి వచ్చిందంటే కమాన్ ఒక వైట్ పేపర్ ఏ ప్రభుత్వం వల్ల ఏమేమి భూములు పోయినాయి, ఎవడు ఆ బిల్డరు, వాళ్ళకి ఆ ఉన్న రాజకీయ నాయకుల సంబంధం ఏంటి, ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ ఎవరిది, ఎవరెవరు దాంట్లో ఉన్నారని రిపోర్ట్. ఇఫ్ యు ఆర్ రియల్లీ హానెస్ట్, అది ఆ హానెస్టీ ఉందా లేదని ప్రజలు చూడాలి. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ ఇప్పుడు వస్తుంది కదా, అసెంబ్లీ సెషన్ లోపల ఇన్ని భూములు ఈ ప్రభుత్వాలు ఈ విధంగా ల్యాండ్ రికార్డ్స్ని ఎలా ధ్వంసం చేశారు, ఎలా ఇరిగేషన్ రికార్డ్స్కి ధ్వంసం చేశారు, ఎలా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వేశారు, దాంట్లో ఎన్ని వేల కోట్లు వాళ్ళు బెనిఫిషియరీ అయ్యారు, వీళ్ళ డబ్బులు ఎక్కడెక్కడ దాచుకొని ఉంది, వైట్ పేపర్ టు ది గవర్నమెంట్ ఇచ్చేసి నువ్వు హైదరాబాద్ని స్కెచింగ్ చేయి, మ్యాపింగ్ చేయి, జీపీఎస్లో చేస్తే ఏ ల్యాండ్ ఎక్కడ ఉందనేది క్లియర్గా తెలిసిపోతుంది. పెద్ద ఖర్చు కూడా ఏం లేదు, ఈవెన్ డిజిటల్ సర్వేయింగ్ లోపల జరిగిపోతుంది. సో అప్పుడుది ఇప్పుడు కంపేర్ చేయండి. ఇప్పుడు మూసీ క్లియరెన్స్ అంటున్నారు. మూసీ ఒక జీవనది, ఆ జీవనది ఏమైంది, గంగా ఏమైంది, యమున ఏమైంది? ఇట్లా ఇదే యాటిట్యూడ్లు ఉంటే రేపొద్దున్న రాజస్థాన్ ఎడారుల్లాగా అందరి జీవితానికి నీరు గాలి దొరకకుండా మళ్ళీ ప్రకృతి రాగానే ప్రతివాడు వర్షం పడుతుంది హైదరాబాద్లో సడన్గా, ప్రకృతి వైపరీత్యం ఏంటి? నీకు నువ్వు చేసుకుంటున్నావు, మనుషులు చేసుకుంటున్న పని, అది మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కండి, చట్టం ముందు అందరూ ఒకరే, ఎవరైనా కానీ సమానమే. కోర్టు యొక్క ఏవైతే ఆర్డర్స్ని ధిక్కరిస్తే ప్రతి ఒక్కరు కూడా వాటికి కోర్టు సంబంధించిన సవాళ్ళు ఎదుర్కోవాల్సిందే. అందులో ఎవరున్నారు, అక్కడ ఐపీఎస్ ఉన్నారా, ఐఏఎస్ ఉన్నారా, సో అండ్ సో ఏ వ్యక్తి ఉన్నా కానీ వాళ్ళకి అందరూ సమానంగానే చూస్తూ ఉంది. అందులో భాగంగానే కోర్టు నిన్న వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే విధంగా ప్రజలు కూడా మన వంతుగా మనం అప్రమత్తంగా ఏది లా పరిధిలోకి వస్తుంది, ఏ అధికారైనా కానీ ధిక్కరిస్తూ ఉన్నారా, దానిపైన మనం ఏం చేయాలి, లీగల్గా ఎట్లాంటి ప్రొసీడ్ చేసుకోవాలనేది కూడా ఇంకా మరింత అవగాహన తెచ్చుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్.